ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బాకీలు 3.16 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకులు మంజూరు చేసిన మొత్తం రుణాల్లో మొండి బకాయిల వాటా 3.9%. అలాగే ప్రైవేటు రంగ బ్యాంకుల మొండి బకాయిలు 1,34,339 కోట్లకు చేరుకున్నాయి. మొండి బకాయిల్లో ప్రభుత్వ రంగాల వాటా 3.09%కి చేరుకోగా ప్రైవేటు బ్యాంకుల్లో 1.86% ఉన్నాయి. ఈ లెక్కలు చూస్తుంటే గుండె గుబేల్ అంటోంది కదా. అయినా సరే నిజం తెలుసుకోవాల్సిందే కదా. లెట్ us watch this story. ఇందాక చెప్పినవన్నీ కాకి లెక్కలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆధారాలు లేని విమర్శలో కావు. పక్కా ఆధారాలతో రాజ్యసభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అందించిన వివరాలు. అంతేకాదు మరో షాకింగ్ న్యూస్ ఈ వివరాల్లో బయటపడింది. గత మార్చి ఆఖరుకు 50 కోట్లు అంతకు మించి బకాయిల పడ్డ వారిలో 550 మంది రుణగ్రహీతలకు ఉద్దేశపూర్వక ఎగవేతదారులని వాణిజ్య బ్యాంకులు గుర్తించాయట. ఈ విషయాన్ని కూడా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి వర్యులు చౌదరి గారే వెల్లడించారు. బ్యాంకింగ్ వ్యవస్థ ఇంత దారుణంగా మారుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందన్న విమర్శలు వెంటనే వస్తాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా కాబోలు. రుణదాతలు 3.55 లక్షల కోట్లు రికవరీ చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి చౌదరి తెలిపారు. సెప్టెంబర్ ఆఖరి వరకు 1068 కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియలకు ఆమోదం లభించిందని రాజ్యసభకు నివేదించారు. నిరర్ధక ఆస్తులు, మొండి బకాయిల కేసుల్లో రుణదాతలైన బ్యాంకుల క్లెయిమ్ల మొత్తం 11.45 లక్షల కోట్లకు చేరుకుంది. ఆస్తుల విక్రయ విలువ 2.21 లక్షల కోట్లు. సామాన్యుడికి అప్పులివ్వడానికి 1.25 లక్ష షరతులు పెట్టి చెప్పులరిగేలా తిప్పించుకొని ముప్పు తిప్పలు పెట్టే బ్యాంకులు బడాబాబుల మోసాలకు మోకరిల్లిన తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చే ఇలాంటి బడాబాబుల మోసాలను కట్టడి చేసి సామాన్యులకు రుణాలను సరళంగా మంజూరు చేసే విధానాలు అవలంబించే రోజులు వస్తాయి.